హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. నా పేరు భువన్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. దే కాల్ హిమ్ ఓజీ, ఓజస్ గంభీర. కోయంబత్తూర్, బ్రూక్ఫీల్డ్ మాల్, 24th సెప్టెంబర్ 2025, 10 o'clock షో. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓజీ తెలుగులో, అది కూడా బెనిఫిట్ షోకి కోయంబత్తూర్లో వెళ్తానని. యూ వోంట్ బిలీవ్. అసలా మేము హాల్ బయట వెయిట్ చేస్తున్నాం. హాల్‌లో ఎంతమంది అయితే సరిపోతారో అంతమంది హాల్ బయట నించొని ఒక్కటే అరుపు. ఓజీ, ఓజీ, ఓజీ. అండ్ లోపలికెళ్ళంగానే ఆ అరుపులు ఒక 10x అయ్యాయి. అండ్ పీవీఆర్ గాడి గురించి తెలిసిందే. ఒక 15 మినిట్స్ యాడ్ చేశాడు. అండ్ ఆ తర్వాత ద మూమెంట్ మూవీ స్టార్టెడ్. పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక జాపనీస్ స్టైల్‌లో ఆ పేర్లు రావడం గానీ, ఇవి రావడం గానీ, మన వీడియో సాంగ్స్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో ద గైస్ నేమ్. బట్ ఎవరైతే ఆ మోషన్ గ్రాఫిక్స్ ఆర్ వాటెవర్ యూ కాల్ ఇట్, వీఎఫ్ఎక్స్ వాటెవర్, అది చేసిన మనిషి ఈజ్ అ సూపర్ గుడ్ పర్సన్. సూపర్ టాలెంటెడ్. చాలా చాలా బాగా చేశారు. సో, నౌ జంపింగ్ ఇంటు ద మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక స్లో పేస్డ్. దిస్ మూవీ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై. మీరు చూసుంటే ట్రైలర్‌లో అట్లా ఉంటుంది. సో, దిస్ మూవీ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై. అండ్ అలాగా జపాన్‌లో కథ స్టార్ట్ అయ్యి అలా ముంబైకెళ్తది. అండ్ ఇట్ స్లోలీ రన్స్ ఆఫ్. అండ్ దిస్ ఈస్ ఎ నో స్పాయిలర్ రివ్యూ. సో, మనకి ట్రైలర్‌లో ఎంతైతే మీరు చూడగలిగారో అంత మాత్రమే నేను చెప్తాను. అండ్ ఐల్ గివ్ యూ జెన్యూన్ రివ్యూ అబౌట్ దిస్. సో, అలా స్లోగా పికప్ అవుతుంటే దెన్ యూ విల్ హ్యావ్ దోస్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్. అండ్ ద వే పవన్ కళ్యాణ్ ఇస్ పోర్ట్రేడ్, ఓ బాబోయ్! సుజిత్ ఒక కల్ట్ పీఎస్‌పీకే ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఎలా అయితే పవన్ కళ్యాణ్‌ని చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారో, అసల పవన్ కళ్యాణ్‌ని ఎప్పుడు ఇలా నేను ఊహించుకున్నట్టు నాకు స్క్రీన్ మీద కనిపిస్తారో అనుకుంటారో, వాళ్ళందరికీ ఇట్స్ ఎ లిటరల్ ఐ ఫీస్ట్. అంత బావుంది. ఐ మీన్ లైక్ ద ఎలివేషన్ సీన్స్. అండ్ మన తమనన్నయితే ఏం తాగి కొట్టావన్నా అసల. అమ్మో! ఆ బీజీఎమ్స్ అయితే సూపర్ అసల. అండ్ నౌ గోయింగ్ విత్ ద స్టోరీ, అలా ఏదైతే ఫ్లోలో వెళ్తూ ఉంటది బావుంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ, టు బీ వెరీ ఆనెస్ట్, ఇట్ ఈస్ లైక్ అనదర్ 'యానిమల్' అండ్ 'హిట్ 3'. కంప్లీట్ వయలెన్స్, బ్లడ్ బాత్. అండ్ ఎవరైతే పీపుల్ హూ ఆర్ వండరింగ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఎందుకిచ్చారో, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వయలెన్స్. అండ్ అంతకు మించి ఇంకేముండదు. వయలెన్స్ వల్లే ప్యూర్‌లీ దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ దెర్ ఇస్ నథింగ్ వల్గర్ ఆర్ 18+ అండ్ నథింగ్ ఆఫ్ థాట్. అండ్ ఫస్ట్ హాఫ్ అలా ఒక మంచి పేస్‌లో ఎళ్లి ఎండ్ అవుతుంది. బట్ స్టోరీ లైన్ ఈస్ సంథింగ్ నాట్, అంటే అంత గొప్పగా నాకేం అనిపించలేదు స్టోరీ లైన్. ఇట్ ఈస్ యూనో ఆ బేసిక్ స్టోరీ లైన్ లాగే అనిపించింది. సెంటిమెంట్స్ ఇవి అన్నీ. అండ్ స్టోరీ అయితే వెరీ ప్రెడిక్టబుల్. నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఇఫ్ యూఆర్ యూనో మూవీ బఫ్, మీరెక్కువ సినిమాలు చూస్తారు అంటే, యూ కెన్ లిటరల్లీ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. సో, స్టోరీని పక్కన పెట్టేస్తే దిస్ మూవీ ఈస్ కంప్లీట్‌లీ ఫిల్డ్ అప్ విత్ వయలెన్స్. అండ్ ఇంకా కంప్లీట్ బ్లడ్ బాత్. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్. అండ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఎలివేషన్ దగ్గర ఆయనకిచ్చిన, ఐ మీన్ ఆయన సీన్స్‌కి వెనకాలొచ్చిన బీజీఎమ్స్ ఆర్ టూ గుడ్. అండ్ కమింగ్ టు ఇమ్రాన్ హష్మి. సూపర్ అయ్యా! అబ్బబ్బబ్బబ్బా! అసలా ఇమ్రాన్ హష్మి అంటే ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్‌లు అవి హిందీ సినిమాల్లో అట్లా. బట్ ఇక్కడ ప్యూర్ విలన్ వైబ్స్ మంచి క్యారీ చేశారు. చాలా బావుంది. ఐ మీన్ లైక్ ఐ వుడెంట్ సే, ఐ మీన్ హి ఈస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. సో, అతనిదెక్కడ తగ్గలేదు. అతని ఎలివేషన్స్ కూడా పర్లేదు బానే ఉన్నాయి. 'ఓమి' సాంగ్ గాని, ఇవి గాని. అండ్ 'అర్జున్ దాస్'
మరి అంత ఎక్కువ కనిపించడు. యూ కెన్ సీ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ లైక్ 5, 10 మాక్సిమం 10 మినిట్స్. అండ్ ఆ కనిపించిన 10 మినిట్స్‌లో గూడా మరీ ఎలివేషన్ సీన్స్ అట్లా అసలు 'అర్జున్ దాస్‌కి' ఏం లేవు. అండ్ ఆహ్, హీరోయిన్ అయితే 'ప్రియాంక మోహన్' షీ ఈజ్ ఓకే. ఐ మీన్ నాకంత గొప్ప యాక్టింగ్ అయితే ఏమి అనిపించలేదు. బట్ 'శ్రియా రెడ్డి' ఎవరైతే ఉన్నారో షీ ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ వుమన్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తారు మంచి స్ట్రాంగ్ వుమన్. అంటే మన 'బాహుబలిలో' రాజమాత ఆ టైప్‌లో కొంచెం గన్స్ అవి పట్టుకొని అక్కడంటే కొంచెం కత్తేది ఉంటది గానీ, ఇందులో గన్స్, కారు అంటే కొంచెం వెరీ స్ట్రాంగ్ ఒక లేడీ పవర్‌లా చూపిస్తారు. అండ్ ఓవరాల్ దిస్ ఈజ్ అనదర్ యానిమల్, అనదర్ హిట్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ నో ఆహ్, ద వయలెన్స్, ద బ్లడ్ బాత్ అండ్ ఆల్ ఆఫ్ థాట్. అండ్ అది కాకుండా స్టోరీ వైస్‌కొచ్చేసరికి ప్రెట్టీ యావరేజ్ స్టోరీ అంత గొప్పగా ఏం లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4, 5 సార్లు చూస్తారు. మీకంతా నచ్చేస్తది. అండ్ if not even a Pawan Kalyan fan, it is good to watch once. And you will, if you're a person మీరు వయలెన్స్ ఎంజాయ్ చేస్తారు, ఎలివేషన్స్ అవి మీకిష్టం అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఐ వుడ్ రేట్ దిస్ సమ్‌వేర్ అరౌండ్ 3.5-4 మధ్యలో ఔట్ ఆఫ్ 5 స్టార్స్ నేనిస్తాను. అండ్ ఆ 1, 1.5 స్టార్ ఎందుకు తగ్గించాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. దెర్ ఇస్ అ వెరీ బిగ్ ల్యాక్ ఇన్ స్టోరీ. హిట్ 3లో గూడా మనం చూసుకుంటే వయలెన్స్ ఉంటుంది. బట్ స్టోరీ లైన్ గూడా చాలా బావుంటుంది. బట్ ఇందులో నాకంత గొప్ప స్టోరీ లైన్ ఏమి అనిపించలేదు. వెరీ ప్రెడిక్టబుల్. సో, దిస్ ఈజ్ సంథింగ్ ఐ ఐ మీన్ లైక్ మై టేక్ ఆన్ 'దే కాల్ హిమ్ ఓజీ ఓజస్ గంభీర'. అండ్ మీకు ఇందులో 'ప్రభాస్' ఉంటాడని అందరూ అన్నారు. ఐ కుడెంట్ సీ 'ప్రభాస్' ఎనీవేర్. అండ్ 'సాహో' చిన్న రిఫరెన్స్ ఉంది. ఆ సిటీ పేరు 'సాహో' ఏదైతే జరుగుతదో ఆ సిటీ పేరు ఒకసారి మధ్యలో వస్తుంది. బట్ నాట్ రియల్లీ కనెక్టెడ్ థాట్ మచ్ విత్ ఎనీ ఆఫ్ ఇట్. అంటే 'ప్రభాస్' వస్తాడు అని అందరూ వెయిట్ చేశారు. బట్ 'ప్రభాస్' అయితే ఏం రాలేదు. అండ్ దీనికి ఎండ్‌లో ఒక చిన్న ఇంకొక 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి ఇంకో చిన్న ట్రీట్ ఉంటుంది పోస్ట్ క్రెడిట్‌లో. బావుంటుంది. సో, అండ్ ఓవరాల్ మ్యూజిక్ ఈస్ గుడ్. డైరెక్షన్ ఈస్ గుడ్. స్టోరీ స్టోరీ కుడ్ బి బెటర్. అండ్ ఓవరాల్ ఎవ్రీబడీస్ యాక్టింగ్ ఈస్ గుడ్. చాలా చేశారు. అండ్ యాజ్ యూజువల్ 'ప్రకాష్ రాజ్' గారిది కూడా నేను మర్చిపోయాను మెన్షన్ చేయడం. యాజ్ యూజువల్ హి ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సో, దిస్ ఈస్ మై రివ్యూ ఆన్ 'దే కాల్ హిమ్ ఓజీ ఓజస్ గంభీర'. ఐ వుడ్ రేట్ దిస్ 3.5-4 ఔట్ ఆఫ్ 5. అండ్ నేను భువన్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. అందరూ హ్యాపీగా వెళ్లి సినిమా చూడండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.